అనిల్ గారు, ప్రతి సంక్రాంతికి అంటే కొన్ని కొన్ని తెలుగు వాళ్ళకి ఒక రిచువల్స్ ఉంటాయి కదా, పిండి వంటలు, అలాగే కొత్త బట్టలు. అలాగే మీ సినిమా ఒకటి అయిపోయింది, 2 సంక్రాంతికి వరుస వచ్చారు. మరి నెక్స్ట్ సంక్రాంతికి వస్తారా, కొంచెం ఏమైనా లేట్ చేస్తారా? అంటే ఇంత బాగా నన్ను వాళ్ళు చూసుకుంటుంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది కదా. సో సీక్వెల్ ఉంది కదా, సంక్రాంతికి మళ్ళీ వస్తున్నాం అని అదే అంటారా నెక్స్ట్? అంటే అది ఇట్స్ టూ ఎర్లీ టు టెల్. అసలు ఇది అయిపోయాక 3 వీక్స్ జర్నీ అయిపోయాక అప్పుడు కూర్చొని అసలు ఏం చేయాలి ఎట్లా అనేది ఆలోచిస్తాను. ఈ రోజు వెంకటేష్ గారిని కలిసినట్టున్నారు కదా, సో ఆయన రియాక్షన్ ఏంటండి? వెంకటేష్ గారు వెల్ పాజిటివ్ పర్సన్. సో అసలు ఆయన అంత కూల్గా ఎవరు ఉండరు. సో ఏ సక్సెస్ అయినా ఆయన బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఈ సినిమాలో ఆయన ఒక పార్ట్ అయినందుకు మా వెనకుండా ఆయన మాకు చిన్న ఒక జోష్ క్రియేట్ చేశారు సెకండ్ హాఫ్లో వచ్చి. అండ్ ఈస్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అండ్ నిజంగా చిరంజీవి గారికి ఆయన ఒక పునర్వైభవాన్ని, ఒక మెగాస్టార్ చిరంజీవి గారు అంటే మార్కెట్ ఎలా ఉంటుంది, ఒక చిరంజీవి గారి సినిమా కనుక కరెక్ట్ కంటెంట్తో పడితే థియేటర్స్కి వచ్చే షేర్స్ ఎలా ఉంటాయి, బాక్స్ ఆఫీస్ ఎలా ఉంటుంది అనేది సో ఈరోజు మనం అందరం చూస్తున్నాం. సో నాకంటే చిరంజీవి గారి కంటే బాగా హ్యాపీ ఫీల్ అవుతున్న వ్యక్తి వెంకటేష్ గారు. సో చిరంజీవి గారి ఈరోజు క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్నిటికి కూడా ఆయన మేము అందరం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అనిల్, సుష్మిత గారు, మేడం, ఇది పవన్ కళ్యాణ్ గారికి చూపించే అవకాశం ఉందా ఈ సినిమాని? ఈ సినిమా అంటే సినిమా చూడలేదేమో, ప్లీజ్ ట్రై చేసి పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమా ఆయన ఎస్ అండి, వెయిటింగ్ ఫర్ హిస్ టైమ్. ఆయన టైం ఎప్పుడు ఇస్తారో అని అడుగుతున్నాము. టైం ఇవ్వగానే వీఆర్ వెయిటింగ్ టు షో హిమ్ దిస్ ఫిల్మ్. అండ్ ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక చిరంజీవి గారు కానీ పవన్ గారు ఒకే స్టేజ్ మీద చూడాలనేది